మల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కేసు మరో సల్లూభాయ్ కేసులా మారుతుందా? మరి ఆ రోజున ఈ యొక్క సంబంధించి ఈ పుష్ప 2 యొక్క ప్రీమియర్ షో సంబంధించి ఆ రోజున తొక్కిసలాటలో సంధ్యా థియేటర్లో కుటుంబ సభ్యులు ఆవిడి రేవతి అన్నావిడి చనిపోవడం, ఈ నేపథ్యంలో దానికి కూడా ఈ యొక్క అల్లు అర్జున్ మీద అలాగే యొక్క ప్రొడ్యూసర్స్ మీద కూడా కేసు పెట్టామని కూడా పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఏంటి అంటే ఈ అంశంలో వాళ్ళ యొక్క అభిమాని నటించిన సినిమా చూడడానికి వచ్చినందుకు, వాళ్ళ యొక్క అభిమానాన్ని చూపెట్టుకుందాము అని వచ్చినందుకు చివరికి వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలా నేపథ్యంలో మరి అంటే అబ్బాయి పరిస్థితి కూడా ఇంకా సీరియస్గానే ఉందని వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క కేసు సంధ్యా థియేటర్పై కేసు కానీ అలాగే అల్లు అర్జున్పై కేసు కానీ మరి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది, కానీ దీనికి సంబంధించిన లాయర్స్ కూడా ఈ యొక్క థియేటర్ ఫెయిల్యూర్ అంటున్నారు. మరి అల్లు అర్జున్ మరి మేము వాళ్ళకి సహాయం అందిస్తూ ఉంటున్నారు, కానీ ఇది ఎవరు ఫెయిల్యూర్? ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఏంటి? ఈ అంశంలో మరి ఒక సెలబ్రిటీస్ మీద కేసు పెడితే అది నిలబడుతుందా? ఎందుకంటే మనం ఇంతకుముందు సల్మాన్ ఖాన్ అంశంలో కృష్ణ జింక దాన్ని కాల్చారు అన్న విషయంలో మరి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ సంబంధించిన అంశం నడుస్తూనే ఉంది. సో సెలబ్రిటీస్ పైన కేసు పెడితే నిలబడుతుందా అనే అంశంపై మా క్రైమ్ బ్యూరో మధు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మధు, ఏంటి ఈ కేసు అల్లు అర్జున్పై కేసు కానీ థియేటర్ పైన కేసు కానీ నిలబడే అవకాశం ఉంటుందా? తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. ఎస్, డెఫినెట్గా కూడా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఆ మరణం ఏదైతే ఉందో ఆ మరణం ఇప్పుడు అత్యంత సీరియస్ కాబోతుంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు, చాలా సీరియస్గానే ఉన్నారు. ఎందుకు అనుకుంటే ఒక్క సినిమా కోసము ఒక మహిళ ప్రాణం పోవడం ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం. మరి ఏం జరగబోతుంది? ఎవరిది తప్పు? సినిమా థియేటర్ది తప్ప? సినిమా ఈవెంట్ చేసినటువంటి అక్కడ ఈవెంట్ చేసినటువంటి ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారిది తప్ప? పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం తప్ప? లేకపోతే అక్కడికి వచ్చినటువంటి అల్లు అర్జున్ది తప్ప? అల్లు అర్జున్ పేరైతే పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. మరి కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత విచారణ జరిపినప్పుడు ఖచ్చితంగా కూడా ఏది ఏమైనా మేము చెప్పాల్సిన పని లేదు, ఆర్గనైజర్స్ చెప్తారు, లేకపోతే ఇంకొకటి చెప్తారు, ఇలాంటివి ఉండవు. అలాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా కూడా చెప్పాల్సిందే. ఆర్గనైజర్లు చెప్పినా చెప్పకపోయినా సరే హీరో తరపున ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వాల్సిందే. మరి ఎందుకు ఇవ్వలేదు? ఆర్గనైజర్లు ఎందుకు ఇవ్వలేదు? థియేటర్ యాజమాన్యం ఎందుకు ఇవ్వలేదు? హీరో సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. వన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ అయితే ఏ విధంగా అయితే అప్పట్లో చూసుకుంటే కృష్ణ జింక వ్యవహారం ఏదైతే ఉందో అది ఏ స్థాయికి సల్మాన్ ఎన్ని సంవత్సరాల పాటు వేటాడింది, అదేవిధంగా కూడా ఈ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఆ మరణం ఖచ్చితంగా కూడా అల్లు అర్జున్ని కొన్ని సంవత్సరాల పాటు విచారణ రూపంలో కొనసాగుతుంది. అలా కొనసాగిన తర్వాత ఏం జరగబోతుంది? అల్లు అర్జున్కి సంబంధించి శిక్ష పడే అవకాశం ఉందా, లేకపోతే మొత్తం వ్యవహారంలో ఆర్గనైజర్ల మీద వెళ్తుందా, వాళ్ళకి శిక్ష పడుతుందా, ఎవరికి పడుతుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్కే రాజు.